తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లోవా దేవస్థానం నందు వెలిసిన తలుపులమ్మ అమ్మవారి అమావాస్య జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లోవా కొత్తూరు గ్రామంలో కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు, లోవా దేవస్థానం మాజీ చైర్మన్ మాణిక్యం చేతుల మీదుగా అమ్మవారికి టెంకాయలు కొట్టి పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 27 వరకు జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ నెల 26న జాగరణ, 27న జరగబోయే తీర్థంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, యావత్ మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరారు. లోవలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు లోవకొత్తూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రామాలయం నుండి గరగలను తీసుకుని ఉపాలయంలో పూజ చేసిన అనంతరం లోవలోకి తీసుకెళ్ళి ఇక్కడ పుట్టదార వద్ద అన్ని శుభ్రపరిచి గరగలన్నీ కూడా శుభ్రపరిచి శుద్ధి చేసి అక్కడ ఆలయంలోని కార్యాలయం వద్ద గరగోత్సవం నిర్వహించిన తర్వాత తీసుకొచ్చి లోవకొత్తూరు గ్రామంలో పత్రిగుడిలో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారు గరగలు ఈ గ్రామంలో తిరుగుతాయి. 28వ తారీఖు వరకు 26వ తారీఖున అమ్మవారికి జాగరణ మహోత్సవం నిర్వహించి 27వ తారీఖున తీర్థం తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని 3 రోజుల పాటు ఇక్కడే ఉపాలయంలో పెట్టిన తర్వాత ఈ జాతర కార్యక్రమాలు ముగుస్తాయి. కావున ఈ 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.